హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను క్రిస్పీ రవ్వ దోశతో. మీకు ఎప్పుడైనా దోశ తినాలనిపించినప్పుడు దోశ పిండి లేకపోయినా అప్పటికప్పుడు పిండి రెడీ చేసుకొని ఈ దోశను చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు రవ్వను వేసుకోవాలి. ఇక్కడ నేను బొంబాయి రవ్వను తీసుకుంటున్నాను. మీరు రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోండి. అదే కప్పుతో హాఫ్ కప్పు మైదా పిండిని వేసుకోవాలి. రవ్వ దోశ మరింత రుచికరంగా ఉండడానికి సన్నగా తరిగిన అల్లము, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని వేసుకోండి. మీరు పెరుగుని మజ్జిగలాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా డైరెక్ట్గా పెరుగు కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత 2 గ్లాసుల వరకు నీళ్ళని వేసుకొని పిండిని కలుపుకోవాలండి. ఈ పిండి మనకి మజ్జిగ ఏ కన్సిస్టెన్సీతో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ పిండి మనకు రెగ్యులర్గా వేసుకునే దోశ పిండిలా కాకుండా వాటర్గా ఉండాలి. చూడండి, ఈ విధంగా మజ్జిగలాగా ఉండాలి పిండి. అప్పుడే మనకి రవ్వ దోశ క్రిస్పీగా వస్తుంది. ఇలా బ్యాటర్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం రవ్వ దోశ ఎలా వేయాలనో చూద్దాము. స్టవ్ పైన దోశ పెనం పెట్టుకొని దోశ పెనం బాగా హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. రవ్వ దోశ పర్ఫెక్ట్గా రావాలంటే పెనం బాగా హీట్గా ఉండాలి. ఈ విధంగా పెనం హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా గరిటెతో తీసుకొని పెనం పైన వేసుకోండి. మధ్య మధ్యలో మనకి చిన్న చిన్న గ్యాప్స్ వస్తాయి, అయినా పర్లేదండి. ఈ విధంగా మీకు ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడ పిండిని నింపేసేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ, అది మీ ఆప్షనల్, వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని దోశ మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోండి. చుట్టూ అన్ని వైపులా ఈవెన్గా కాలిన తర్వాత చిన్నగా ఈ విధంగా మీరు ఫోల్డ్ చేసుకోండి. దోశ బాగా కాలితే ఈజీగా పెనం పై నుంచి మనకి దోశ నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. క్రిస్పీగా, టేస్టీగా, రుచికరమైన రవ్వ దోశ రెడీ అయిపోయిందండి. దీన్ని కొబ్బరి చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ కదా చేసుకోవడం. మీరు మీ ఇంట్లో ట్రై చేసేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే గంట బెల్లుని నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.